దాని సంపూర్ణతయు పోషించును గాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. కొండలు కూడి ఉత్సాహతను చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేసి ఉన్నాడు. 99వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వలుకును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరిచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులతో మోసే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారితో సమయాలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టలను వారసులను అనుసరించి యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చివి. వారి క్రియలను బట్టి ప్రకారం చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహారించు వాడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరుచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడిది. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహతోను చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. కొంచెం పక్క కూర్చోండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2021వ సంవత్సరంలో ఎంతమంది గత 2 ఆదివారాలు మరి చర్చికి వచ్చారు? ఎవరు మాట్లాడట్లేదు? అందరూ వచ్చారా? మీరు వాగ్దానాలు తీసుకున్నారా? వాగ్దానం ఇవ్వట్లేదా మీకు? ఇచ్చారా? ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో మీకోసము ప్రత్యేకంగా వచ్చే వారం వాగ్దానాలు ఇవ్వబడతాయి. వచ్చే వారం ఖచ్చితంగా రండి. వచ్చే వారము ప్రభు బల్ల కూడా ఉంటుంది కాబట్టి మీతో పాటుగా మన సంఘ సభ్యులందరూ కూడా తీసుకునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన యొక్క మందిరంలో మనం ప్రవేశించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మనతో ఉండునుగాక. ఆమేన్. ఈ 3 కీర్తనలు మనం చదువుకున్నాం. ఈరోజు మరి దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ మీరు శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాం. అందరూ బైబిల్ తీసుకొని వచ్చారా? దయచేసి నాతో పాటు బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలని చదువుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అమ్మ జాగ్రత్తగా వినండి. వాక్యం చదవబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దానిని వివరించలేరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉన్నదే ఇక ఉండబోయేది, మునుపు జరిగిందే ఇక జరగబోయేది. సూర్యుని కింద నూతనమైనది ఏమీయూ. హల్లెలూయా. ఇది నూతనమైనదని ఒకదానిని గురించి ఒకటి చెప్పును, అది కూడా మనకు ముందున్న తరములో ఉండినదే. దేవుడి వాక్యం దీవించును గాక.
హల్లెలూయా. ఈ వాక్యంలో ఏముందంటే ప్రసంగి అంటాడు, క్రొత్తది అనేది ఏమీ లేదు. ఏమన్నాడండి? నూతనమైనదని మనం అనుకుంటాం, కానీ నూతనమైనది ఏమీ లేదు. ఈయన ఏం చెప్తున్నాడంటే, గత సంవత్సరం ఏదైతే జరిగిందో, లేకపోతే మన ముందు తరాల్లో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అదే కాలము, అదే సమయము, అదే అవకాశాలు కదా, అదే దేవుడు, అదే దేవుని కృప. కానీ మనం ఏం చేస్తామంటే, ఇదేదో కొత్త సంవత్సరం వచ్చింది, ఏదో కొత్తగా జరగాలని ఆశపడతాం. ఏదైనా కొత్తగా మన జీవితంలో జరగాలి. గత సంవత్సరం 2019 నుంచి 2020 అడుగుపెట్టినప్పుడు మనందరం ఏం కోరుకుని ఉంటాం? 2020 సంవత్సరం నాకు చాలా బాగుండాలి, దేవుడు ఆశీర్వాద సంవత్సరం, లేకపోతే దేవుని యొక్క కృప మెండుగా ఉండే సంవత్సరం, అద్భుతాలు జరిగే సంవత్సరం అని చెప్పి చాలామంది సంవత్సరాలకు పేర్లు పెడుతూ కదా మనల్ని ఎంతగానో ప్రోత్సహించి వాగ్దానాలు ఇచ్చారు. కానీ 2020 సంవత్సరంలో ఆ వాగ్దానాలన్నీ ఏమైనాయి అంటే, ఏమో కొంతమంది జీవితాల్లో జరిగి ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఏం జరిగింది? కరోనా వైరస్తో ప్రపంచమంతా లాక్ అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు జరగలేదు కదా, కొత్తగా జరిగింది. మరి ఈ 2021 సంవత్సరం ఏంటి అంటే, దీనికి కూడా కొన్ని ఏయో కాసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మనమైతే దేవుని కృపపై ఆనుకున్నాం, ఆశ్రయించాం కాబట్టి దేవుడు మన జీవితాల్లో మేలులే చేస్తాడని చెప్పి మనము కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యానుసారం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనుషులు అనుకుంటారంట ఎప్పుడు జరిగింది జరుగుతూనే ఉంటుంది. ఏమండి? ఎప్పుడు జరిగేది జరుగుతూనే ఉంటుంది, ఎడతెరపు లేకుండా కాలము వెళ్తూనే ఉంటుంది. కానీ జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఏం జరిగిందో మనుషుడు వివరించి చెప్పగలడా? చెప్పలేం. ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసుకుంటే చెప్పగలమేమో. ఈ 365 రోజులు మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పగలమా? చెప్పలేం. వివరించాలనుకుంటారు కానీ మనుషులు వివరించలేరు. ఇంకేయో చూడాలనుకుంటారు, ప్రపంచమంతా తిరగాలని అనుకుంటారు, కానీ ఈ కన్నుకు తృప్తి అనేది ఉండదు. మనం కూడా మన జీవితంలో పలానా ఏరియాకి వెళ్ళాలి, పలానా చూడాలి, పలానా బంధువులు కలవాలి, పలానా చూడాలని మనం కూడా అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా? జరగవు. ఒకవేళ జరిగినా ఈరోజు చూసినా మళ్ళీ ఇంకో రోజు ఇంకోళ్ళు చూడాలనిపిస్తుంది, ఇంకో చూడగలాలి. ఈ కన్నుకి తృప్తి అనేదే ఉండదు కదండి. చాలా వినాలనుకుంటాం, కొన్ని చాలా మంచి వార్తలు వినాలనుకుంటాం కదా. ఈ నెలలో ఇది జరిగిపోతే ఇది చేసేయాలి, నేను నా దేవునికి, నాకు ఇది వస్తే అది చేసేయాలి, ఈ శుభవార్త వినాలని నేను అనుకుంటాం. కొన్ని శుభవార్తలు వింటాం, కొన్ని దుర్వార్తలు వింటాం. దుర్వార్త వినాలని ఆశపడం, కానీ వింటాం. ఆ వినడం వల్ల కూడా ఈ చెవికి తృప్తి ఉంటుందా? ఉండదు. ఏదోటి ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ మునుపు ఉండేదే ఇకపై కూడా ఉండబోయేది. ముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది, తర్వాత మునుపు ఏం జరిగిందో అదే జరగబోయేది. సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు అని అంటాడు. సూర్యుని కింద ఈ భూమి మీద నూతనమైన క్రియ ఏది ఉండదు, ఇప్పుడు జరిగితే జరుగుతూ ఉంటుంది అని ప్రసంగి చెప్తున్నాడు. ఈయన దేని గురించి చెప్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మన చిన్నప్పుడు సూర్యుడు ఉన్నాడా? ఇప్పుడు కూడా సూర్యుడు అలాగే ఉన్నాడు. ఆ సూర్యుడు మంచిగా వెలుతురునిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, వేడిమినిస్తున్నాడు, మరి మొక్కలకి జీవాన్ని ఇస్తున్నాడు. మనకు కూడా చేయాల్సిన మేలును చేస్తూనే ఉన్నాడు. వర్షాలు కురుస్తున్నాయి, అవునా? పంటలు పండుతున్నాయి, తర్వాత వర్షాలు వస్తున్నాయి, తర్వాత శీతాకాలం కదా, ఏ చెట్లు ఏ కాలంలో ఫలించాలో ఆయా కాలంలో ఫలిస్తూ ఉన్నాయి. అంతా యథావిధిగా జరుగుతూనే ఉంది. కానీ నా చిన్నప్పుడు నేను రూపాయి వాడాను, ఇప్పుడు రూపాయికి ఏమొస్తుందంటే ఏమి రావట్లేదు, చాక్లెట్ వస్తుందంటే. నా చిన్నప్పుడు నేను మరి 10 పైసలు పావలా కూడా వాడాను, ఇప్పుడు 10 పైసలు పావలా వాడుకలోనే లేవు. అంటే కొన్ని మారుతున్నాయి, కానీ దేవుడు సృష్టించినవి మాత్రం ఏమీ మారట్లేవు. అవి యథాతథిగా వాటి పనిని అవి చేసుకుంటూనే ఉన్నాయి. కానీ మనుషులు సృష్టించుకున్నవి మనుషులు మాత్రం మార్పు చెందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. దినదినము కూడా కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి కదండి. మనకి బ్రతకడానికి చాలా ఈజీగానే సులువైన వాటిని మనం వెతుక్కుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతున్నాం, వాటి వల్ల మనకి చాలా ఉపయోగం కూడా జరుగుతూనే ఉంది. హల్లెలూయా. కానీ దేవుడు సృష్టించింది మాత్రము వాటి పని అవి చేసుకుంటూ రెగ్యులర్గా ఈరోజు వచ్చినట్టుగానే రేపు కూడా వాతావరణం ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, అన్నీ దేవుడు ఎప్పుడైతే వాటికి టైం పెట్టాడో అప్పటి వరకు అవి పని చేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కానీ దేవుడు మాత్రం నేను ఇంకా నూతనమైన దాన్ని మీకోసం సృష్టిస్తాను, నూతనమైన దాన్ని మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అదేంటది? ఇప్పుడు ప్రసంగం అంటాడు ఏది నూతనమైనది ఏమి లేదు, ఏదో కొత్త సంవత్సరం వచ్చేసింది, కొత్తగా ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ లోకం ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది, రేపు కూడా అలాగే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. దేవుడు సృష్టించిన దానిలో మార్పే ఉండదు. కానీ ఈ మనుషులు అనేవాళ్ళు మాత్రం దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా ఉండట్లేదు. కాబట్టి ఈ మనుషుల్లో కొంచెం తేడా వచ్చింది. అందుకని దేవుడు ఏమంటాడంటే మీలో వచ్చినటువంటి ఆ కొన్ని తేడాలని మరి మీరు గమనించుకోవాలి, వాటన్నిటిని మీరు విడిచిపెట్టాలి, అవన్నీ పాతవి చేసుకొని కొత్తమైన వాటి కోసం మీరు ముందుకెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చెప్తాడంటే నీ పాత రోత జీవితాన్ని పక్కన పెట్టు. కొత్త సంవత్సరం వచ్చిందని అనుకున్నా కానీ సంవత్సరమేమి నెంబర్ మారింది అంతే. సేమ్ వాతావరణం, సేమ్ అవకాశాలు, సేమ్ దేవుని కృప ఎప్పుడు నీతో ఉంటాయి. కానీ మార్పు రావాల్సింది నీలోనే అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మార్పు రావాల్సింది మనలో, క్రొత్తదనం కనిపించాల్సింది మనలో. 2020 సంవత్సరం ఎలా బ్రతికావు, 2021 సంవత్సరంలో కూడా అలాగే బ్రతికితే చేంజ్ ఏమైనా ఉంటుందండి? ఇప్పుడు చిన్నపిల్లడు పుట్టాడు, 6 మంత్స్కి ఎలాగ ఉంటాడు, 1 ఇయర్కి ఎలాగ ఉంటాడు, 2 ఇయర్స్కి ఎలాగ ఉంటాడు? అభివృద్ధి ఉంటుందా ఉండదా? అభివృద్ధి లేకపోతే మనం ఏమంటాం? అయ్యో పాప ఈ పిల్లోడు పెరగట్లేదు, ఏదో లోపం ఉంది, హాస్పిటల్ చూపించాలి, ట్రీట్మెంట్. ఎంత బాధపడతాను నిజంగా ఆ పిల్లోడు ఎదగకపోతే. 1 ఇయర్కి డైపర్ వాడి 20 ఇయర్స్ కూడా డైపర్ వాడితే ప్రయోజనం ఏంటండి? కొంచెం చేంజ్ ఉండాలి కదా, అవునా కదా? చిన్నప్పటి నుంచి పాలు తాగుతూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాలు మానేసి ఆహారం తినాలా వద్దా? అవునా కదా? సో మనుషులకి మార్పు అనేది అవసరం. కానీ 2020 సంవత్సరంలో ఎలాగున్నావో 2021 సంవత్సరంలో కూడా అలాగే నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించడం వల్ల అర్థం అనేది ఏమీ ఉండదు. కొంత మార్పుని నీ జీవితంలో నువ్వు తెచ్చుకోవాలి. హల్లెలూయా. మనకి ప్రతి సంవత్సరం మన చర్చ్ ఉండేది, 31st నైట్ ఎంతో మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఒకరి దగ్గరికి ఒకరి కౌగిలించుకునే వాళ్ళం, క్షమాపణలు చెప్పుకునే వాళ్ళం. ఈ సంవత్సరం ఏదో ఒకటి నేను విడిచిపెట్టేయాలి అని చాలా తీర్మానాలు తీసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మీరు తీసుకున్న తీర్మానం ఏంటి? మీరు దేన్ని విడిచిపెట్టాలని అనుకోండి. లాస్ట్ టైం అమ్మగారు అడిగితే నేను కోపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నానని కొంతమంది, నేనేమో దాన్ని విడిచిపెట్టాలని, దీన్ని చాలామంది చాలా మాటలు చెప్పారు కదా. అది మరి ఎంతమంది చేశారు? దేవుని సన్నిధిలో మనం మాటిస్తున్నాం కదా, ఎంతమంది చేశారు? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ సంవత్సరం నువ్వు దేన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నావు? పాస్టర్ గారు అయితే ఒక్కొక్కరిని లేచి నిలబెట్టి అడుగుతారు. మరి నేను అలా అడగలేను, మీరే సమాధానం చెప్పండి. చెప్పమ్మా. అమ్మకి విధేయత చూపించాలనుకుంటున్నాం. గుడ్, వెరీ గుడ్. తర్వాత త్వరగా చెప్పండి. మనం లైవ్లో ఉన్నాము, చాలామంది మనం చూస్తూ ఉన్నారు. నేనైతే ఏమనుకుంటానంటే ఈ సంవత్సరం కొంచెం ఇంట్లో పని చేయాలను. సరేనా? తర్వాత ఏం మొదలు పెట్టకూడదా? అన్నీ అలాగే ఉంచుకోవాలా? చెప్పండి అమ్మా. ప్రత్యేకంగా మనలో ఉన్నటువంటి ఒక గొప్ప బలహీనత ఏంటో మనకు తెలుసు, దానిని మనం విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, మీరు చెప్పడానికి ఇష్టపడకపోతే నేను విడిచిపెట్టేవాడిని కాదు, ఖచ్చితంగా చెప్పాలి. వాక్యం అయ్యేలోపు మీరు ప్రిపేర్ అవ్వండి, మీరు దేన్ని విడిచిపెట్టాలనుకున్నారు. సరేనా? సడన్గా అడిగితే మీరు కూడా చెప్పలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం అయ్యేలోపు బ్రదర్ నేను పలానా దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అని ఒక తీర్మానం తీసుకోండి. దానిని యేసయ్య స్టాంప్ వేసి నీ నుంచి తొలగిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది అని 8వ వాక్యంలో ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? వాతావరణం అంతా బాగానే ఉంది, కానీ మనుషుల విషయానికి వచ్చేసరికి ఎడతెరిపి లేకుండా జరిగేది ఏంటో తెలుసా అండి? మనుషుల్లో జరిగేది ఏంటో తెలుసా? ఒకటే చెప్తా, అక్రమము జరుగుతుంది. ఏం జరుగుతుంది? మనుషులలో ఏం జరుగుతుంది? ఎడతెరిపి లేకుండా అక్రమము. అక్రమం అంటే ఏంటి? అక్రమము? ఏదైతే క్రమంగా ఉండదో అదే అక్రమము. స్ట్రైట్గా ఉండాలి, అది వంకరగా ఉందంటే అది క్రమంగా లేదు కదా. హల్లెలూయా. దేవుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిని మనందరికీ ఇచ్చాడు. నాయనా, నేను నిన్ను నా శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాను, నీ పాపములన్నింటినీ క్షమించడానికి నేను శిలువలో మరణించాను,
నిన్ను పరిశుద్ధపరిచాను, నిన్ను నీతిమంతురాలుగా మార్చాను. నువ్వేం చేయాలో తెలుసా? నేనేం చెప్తున్నానో అది విను. అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, అందరికీ విధేయత చూపించాలి, బూతు మాటలు మాట్లాడకూడదు. అది చాలా మాటలు దేవుడు చెప్పాడు కదా. వాటన్నిటినీ వినకుండగా, క్రమమైనటువంటి దేవుని మాటలు వినకుండగా మన ఇష్టం వచ్చినట్లుగా మనం తిరగడమే, మనకు కావాలనుకున్న దానికోసం మనం పరుగులెత్తడమే, మనకి కావలసినటువంటి దురాశలు చెప్పున మనం నడుచుకోవడమే అక్రమము. ప్రతి ఒక్క మనిషిలో ఈ అక్రమం అనేది ఉంది. అది విస్తరిస్తూ ఉంది ప్రతి సంవత్సరం. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ నాలో అక్రమం ఎంత ఉంటే ఈ సంవత్సరం అది ఎంత అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వద్దు. మీరు అక్రమము చేయువాడు ఎవడు దేవునికి అవసరమే లేదు. మనందరము సక్రమమైన మార్గంలో సరి అయిన విధానంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే వాస్తవము కాదో, ఏదైతే నిజము కాదో, ఏదైతే సత్యము కాదో, ఏదైతే మనకి అవసరం లేదో, ఇలాంటి వాటి కోసము మనుషులు పరిగెడుతూ వాటిని పొందుకోవడానికి వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 11:30 గంటలకి చర్చ ఉందనుకోండి, ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, చెప్పే మాట ఏంటి తెలుసా? బయలుదేరిపోయాం. ఏమంటారండి? బయలుదేరిపోయాం, రెడీ అయిపోయామని చెప్తారు. వీళ్ళు ఎన్నింటికి వస్తారు? 12 తర్వాత వస్తారు. వీళ్ళు నడిచి రావడానికి మ్యాక్సిమం ఎంత టైం పట్టవచ్చు? ఇంటి దగ్గర నుంచి చర్చికి 10 నిమిషాలే పడుతుంది. కానీ ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఇంకా స్నానాలు చేయరు, రెడీ అవుతూ ఉంటారు. కానీ ఏమంటారు చెప్పడానికి? మేము బయలుదేరిపోయాం అని చిన్న ఒక అబద్ధం చెప్పేస్తారు. హల్లెలూయా. యాక్చువల్గా అబద్ధం చెప్పడం అవసరం అంటారా? అవసరం లేదు. ఇలాగే కొన్ని అవసరం లేని సందర్భాలలో మనము అనవసరమైన వాటిని మాట్లాడుతూ మనము అక్రమము చేయవారుగా మారిపోతాం. ఇది చిన్న ఉదాహరణ. ఇంకా మనం చాలా తప్పులు చేస్తాం. భార్యకు తెలియకుండా భర్తలు చేసే తప్పులు, భర్తలకు తెలియకుండా భార్యలు చేసే తప్పులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసే తప్పులు కదండి, పిల్లలకు చెప్పకుండా తల్లిదండ్రులు చేసే తప్పులు. ఈ విధంగా చాలా తప్పులు మన చుట్టూనే దొరుకుతూ ఉంటాయి. మనకు తెలియదు. పిల్ల ఏమనుకుంటుంది? పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే మనం చాలామందిని బిహేవ్ చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, కానీ నన్ను ఎవరు చూడట్లేదులే. కానీ నిన్ను చూసేది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్రమమైన మార్గంలో ఉన్నావా, క్రమమైన మార్గంలో ఉన్నావా? మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నావా, దేవునికి దూరం అయిపోతున్నావా? ఇవన్నీ కూడా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఒక రోజున నీవు ఆయన సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒక రోజున నిలబడాలి. ఆ రోజున దేవుడు అడుగుతాడు, ఇదిగో పలానా రోజున నువ్వు ఎందుకు మీ అమ్మతో ఈ విధంగా మాట్లాడావు, ఎందుకు నాన్నకి నువ్వు అవిధేయత చూపించావు, ఎందుకు నీ భర్త మాట నువ్వు వినలేదు, ఎందుకు ఈ విధంగా చేసావు అని అడిగినప్పుడు నీ సమాధానం ఏంటి? నేను ఎప్పుడు చేశాను అనడానికి లేదు. ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, ప్రతిదీ కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అలాంటి వాటిని చేయవద్దు, అక్రమమైన వాటిని మనము విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. దానికంటే ముందుగా యోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం తీయండి. యోబు గ్రంథం కీర్తనలకు ముందు ఉంటుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం చెప్తుంది, అక్రమమును దున్ని కీడుని విత్తుతున్నాం. ప్రతిరోజు మనం చేసే పనులు అయ్యే. ఒకవేళ మీలో ఎవరైనా అక్రమం చేయకుండా దేవుని పని, దేవుని వాక్యాన్ని వింటూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే 100% మీరు 100% దీవించబడతారు. అలా కాకుండా ఒకవేళ అక్రమము అనే భూమిని దున్నుతూ కీడు అనే విత్తనాలు నాటితే నీవు ఆ పంటనే కోసుకుంటావు. ఎవరైనా ధాన్యపు గింజను భూమిలో విత్తి మామిడికాయలు కోసుకోగలరా? చెప్పాలి. కోసుకోలేము కదా, అవునా కదా? నువ్వే విత్తనాన్ని అయితే విత్తుతావో అదే పంట నువ్వు కోసుకుంటావు. నువ్వు పాపం చేయడానికి అలవాటు పడ్డావు అనుకోండి, ఆ పాపానికి వచ్చే జీతాన్ని, మరణాన్ని నువ్వు పొందుకుంటావు, నరకానికే నువ్వు పోతావు. అది కాకుండా నువ్వు మంచి పనులు చేస్తూ, మంచి నడవడి కలిగి, దేవుడి మాటల ప్రకారంగా జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తే నువ్వు పరిశుద్ధతను పొందుకుంటావు, పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకుంటావు. రెండే రెండు దారులు. దేవుని యొక్క రాజ్యమా,
సాతాను యొక్క రాజ్యమా? దేవుని యొక్క రాజ్యం అంటే నిత్య జీవము, సాతాను యొక్క రాజ్యం అంటే నిత్య నరకము. హల్లెలూయా. నీవు కీడును దున్నితే, అక్రమాన్ని దున్నితే దాన్నే నువ్వు కోసుకుంటావు. కానీ దేవుడు మనం అక్రమమైన మార్గంలో వెళ్ళాలని ఇష్టపడట్లేదు. మన అక్రమైన మార్గాలన్నీ విడిచిపెట్టాలని, వంకర మార్గాలన్నీ విడిచిపెట్టి సరళమైనటువంటి దేవుని మార్గంలో నడవాలని దేవుడి సంవత్సరంలో మనల్ని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దీని యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. ఏమంటున్నాడండి దేవుడు? మీరు జరిగించినటువంటి అక్రమమైనటువంటి పనులన్నిటినీ విడిచిపెట్టేసి. హల్లెలూయా. చదవండి, మళ్ళా చదవండి అమ్మా. అందరు తీసుకున్నారా? అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ అక్రమాన్నంతా మీరు విడిచిపెడితే, ఈ అక్రమ క్రియలన్నింటినీ మీరు విడిచిపెట్టి మీరు తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మీరు తెచ్చుకోవాలి. వేటిని విడిచిపెట్టి? అక్రమమైన మార్గాన్ని, అక్రమమైనటువంటి మీ క్రియలన్నింటినీ విడిచిపెడితేనే మీకు నూతన బుద్ధి, నూతన హృదయం అనేది వస్తుంది. హల్లెలూయా. అవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని వాక్యంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకపు మర్యాదలను అనుసరించవద్దు, ఉత్తమము అనుకూలమైనటువంటి దేవుని చిత్తము, దేవుని చిత్తం మీద తెలుసుకొని పరీక్షించి మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరాన్ని పొందండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు అక్రమం అని అంటున్నాడు కదా. అక్రమం అంటే ఏంటో అని మీరేమి అనుకోవసరం లేదు. ఈ లోకం ఏ విధంగా అయితే నడుస్తుందో మీరు కూడా దాంట్లోనే, ఈ లోకం ఎలాగెళ్తుందో మనం కూడా అలాగే పోదాం. మా అమ్మా నాన్నలు ఇది చేశారు, నేను కూడా ఇదే చేస్తా. చాలామంది అసలు నేను ఏం చేస్తున్నానని ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు. కొంతమంది అంటారు, ఈయన మా కులదైవం, మా మత దైవం, మా తల్లిదండ్రులు ఈయన ఆరాధించారు, పూజించారు, మేము కూడా ఈయన ఆరాధిస్తాం, ఈయనే పూజిస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఆయన ఆరాధనీయుడా, ఆయన దేవుడా, ఆయన పూజనీయుడా, ఆయన నేను ఎందుకు ఆరాధించాలి కదా? ఇలాంటి ఆలోచన చేయం. మనం కూడా అంతే, ఒకప్పుడు అదే చేసాం. మన తల్లిదండ్రులు ఏం చేశారో మనం కూడా అదే చేసుకుంటూ వచ్చాం. కానీ ఒకానొక సందర్భంలో మరి నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం జరిగింది. ఆ సువార్త ద్వారా మన రక్షణ పొందడం జరిగింది. ఆ నిజమైన దేవుని ఆరాధించడం మనం జరుగుతుంది. కానీ కొంతమంది క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ఈ లోక మర్యాదలు చెప్పున అంటే ఎట్లా ఉంటుందంటే, పొద్దున్నే లేచి వాళ్ళ ముఖం చూడకూడదు, వీళ్ళ ముఖం చూడకూడదు, ఆ దిక్కుకి వెళ్ళకూడదు, ఈ దిక్కుకి వెళ్ళకూడదు కదండి. ఆమె ఎదురొస్తే మంచిది కాదు, తర్వాత ఈ టయానికి లెగాలి, ఈ టయానికి పడుకోవాలి. ఇట్లా చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి చాలామందికి. తుమ్ము వస్తే ఏదో అనుకోవడం, దగ్గు వస్తే ఏదో అనుకోవడం కదండి. పిల్లి కనిపిస్తే ఒకటి, బల్లి కనిపిస్తే ఒకటి, ఇలా పొద్దున్న లేచిన మొదలుకొని వాస్తుతో ముగుస్తుంది మన జీవిత కదండి. చివరి పడుకునే వరకు కూడా మనము ఏదో ఒకటి లోకానుసారమైనటువంటి ప్రవర్తనతో ఉన్న వీటన్నిటి మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏది మంచిది, ఏది ఉత్తమమైనది, వీటన్నిటి మనం పరీక్షించాలి, పరిశోధించాలి. వాటన్నిటిలో నుంచి ఉత్తమమైన వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, 5 రూపాయలకి భోజనం పెడతారు, 5,000 రూపాయలకి భోజనం దొరుకుతుంది. ఏది శ్రేష్టమైన ఆహారంగా ఉంటుంది మీరు చెప్పాలి. ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కునేది కొంచెం శ్రేష్టంగా ఉంటుంది, తక్కువ ఖరీదు పెట్టుకునేది కొంచెం నాసిరకంగా ఉంటుంది. 5 రూపాయల భోజనం ఏం పెడుతున్నారు? అన్నము, కొంచెం నీళ్ళుగా ఉండే పప్పు, కొంచెం పచ్చడి వెలిగించి ఒక 5 రూపాయల భోజనం పెడుతున్నారు. అదే నువ్వు హోటల్కి వెళ్ళి ఒక 200 రూపాయల ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటే దానిలో నీకు అన్నీ దొరుకుతాయి, ఎంతో శ్రేష్టంగా, రైస్ కూడా క్వాలిటీగా ఉంటుంది. నువ్వేది తీసుకోవడానికి ఇష్టపడతావు? ఒకవేళ నీకు ఉచితంగా ఇస్తాయి, శ్రేష్టమైన దాన్ని తీసుకుంటావు కదా, నాసిరకమైన దాన్ని తీసుకుంటావా? చెప్పండి. ఏది మంచిగా ఉందో దాన్నే తీసుకోవడానికి మనం ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఏమంటాడంటే, ఈ లోకానుసారమైనటువంటి అక్రమాలలో, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదల ప్రకారంగా నడుచుకున్న నీవు అవి ఎలాంటివి, అవి నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, అది మంచిదా కాదా అని పరీక్షించి వాటిలో మేలైన దానిని
నువ్వు చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మ్యాక్సిమం ఈ లోకంలో మంచిదేది కనిపించదు. అది ఈ లోకం ఇచ్చేది కూడా మంచిదేం కనిపించదు. ఈ లోకం ఏం చేస్తుందంటే ఆశ చూపిస్తుంది. ఆశగా నీకు అన్నీ చూపించి తర్వాత నేను ఎక్కడికో తీసుకెళ్తాను. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మార్గంలోనికి నువ్వు వెళ్ళాలంటే కొన్ని శ్రమలు శోధనలు ఉంటాయి. ఈ శ్రమలు శోధనలు ఉన్నాయని చెప్పి విశాలమైన మార్గంలోనికి నువ్వు వెళ్ళావు అనుకో, అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో నీకు తెలుసు. ఈ ఇరుకుగా ఉన్నా కూడా ఈ మార్గం గుండా నువ్వు లోపలికి వెళ్ళావు అనుకో, తర్వాత విశాలమైనటువంటి పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా, ఇది నేను చేయొచ్చా నేను చేయకూడదా, ఇలాంటివన్నీ మనం పరిశీలించుకొని ఒకవేళ ఇది మంచిది కాదనుకో దాన్ని విడిచిపెట్టడానికి మనస్సును మార్చుకోవాలి. హల్లెలూయా. అంటే ఆ పాతది ఇది నాకు అవసరం లేదు అని అనిపిస్తే దానిని విడిచిపెట్టి వెంటనే దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసుకోవాలి. మనం దానిని విడిచిపెట్టి దానికి సంబంధించినటువంటి ఆలోచనలను అక్కడితో ఆపివేసి నూతనమైన ఆలోచనలు కలిగి ముందుకెళ్ళాలి. రూపాంతరం చెందడం, మనసు మారడం, రూపాంతరం చెందడం. గొంగల పురుగు ఎంత అసహ్యంగా కనిపిస్తుంది మనకి, అవునా కదా? ఎంతో అసహ్యంగా భయంకరంగా కనిపిస్తుంది. కానీ అది కొన్ని స్టేజెస్లో గొంగల పురుగుగా జీవించి కొంచెం ఆహారాన్ని తిని లార్వా కింద, తర్వాత దానిలో ప్యూపా కింద మారి ఇదంతా దశలుగా చివరికి ఏమవుతుందో తెలుసా? మనందరూ ఎంతో ఇష్టపడే చీతాకోక చిలుకగా మారుతుంది. కానీ ఒకప్పుడు దాని యొక్క పాత రోత జీవితం ఏంటండి? గొంగల పురుగు అంటే మనం అసహించుకుంటాం. అదే గొంగల పురుగు సీతాకోక చిలుకండి కొత్తగా సీతాకోక చిలుకలా గుడ్లోంచి పుట్టదు. ఆ గొంగల పురుగే రూపాంతరం చెంది ఒక 6 దశల్లో సీతాకోక చిలుకగా మారుతుంది. ఆ సీతాకోక చిలుక చూస్తే మనం ఎంతో ముచ్చటపడుతుంది, దాన్ని పట్టుకోవాలని ఆశపడతాం. గొంగల పురుగుని పట్టుకుంటామా? అందుకని దేవుడు ఏమంటాడంటే రూపాంతరం చెందాలి. ఈ పాత జీవితం మనకొద్దు, దాన్ని విడిచిపెట్టి రూపాంతరం చెందాలి. పరిశుద్ధ జీవితాన్ని అందరినీ ఆకర్షించే వాళ్ళుగా మనం తయారవ్వాలి. హల్లెలూయా. అతన్ని చూస్తే నిజంగా అతను ఎంత మంచోడు, ఇలాంటి సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం ఈ విధంగా రూపాంతరం పొందాలంటే, మనసును మార్చుకోగలగాలంటే, మారు మనసును పొందాలంటే, నూతన హృదయాన్ని తెచ్చుకోవాలంటే, నూతన బుద్ధిని మనం గ్రహించాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది అని ఆలోచించాలి. ఇవన్నీ విన్నా బాగానే ఉంది. మనందరం అక్రమం చేసాం గత కాలం అంతా. ఈ అక్రమాన్ని అంతా విడిచిపెట్టి నూతన బుద్ధిని నూతన హృదయాన్ని తెచ్చుకోమని దేవుడు చెప్పాడు కదా. లోకస్తులు మనుషులందరూ నడుచుకునే మార్గాన్ని విడిచిపెట్టేసి మన మనసును మారి రూపాంతరం పొందాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి ఈ రూపాంతరం పొందాలంటే, ఆ నూతన హృదయాన్ని మనం తెచ్చుకోవాలంటే, మరి నూతన బుద్ధిని మనం కలిగి ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హల్లెలూయా. ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఏమనుకుంటాం? యేసయ్య. అవునా కదా? ఏంటి సమాధానం? ఎవరి దగ్గరికి వెళ్తే మనం రూపాంతరం చెందగలం? ఎవరి దగ్గరికి వెళ్తే మనం నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోగలం? ఎవరి దగ్గరికి వెళ్తే మన యొక్క పాత జీవితాన్ని మనం పోగొట్టుకోగలం? ఎవరు ఆ మనిషి? హల్లెలూయా. చూడండి, వాక్యం తీద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తీయండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పాత జీవితాన్ని ఎవరు మార్చలేరు. అమ్మా ఏనండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పాత జీవితాన్ని ఎవరు మార్చలేరు. నువ్వు ఎంత డబ్బు తగలేసినా నీ పాత రోత జీవితాన్ని తీసుకొని నీ కొత్త జీవితం ఇవ్వడానికి ఎవడో సిద్ధంగా లేడు ఈ లోకంలో. అయితే నీ అంతటా నువ్వే మారు మనసు పొందగలవు. నీ అంతటా నువ్వే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టగలవు. ఎవరి సహాయంతో? అదే ప్రశ్న. చదవమ్మా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడు మాత్రమే నూతన సృష్టిగా చేయబడతాడు. పాతవన్నీ గతించిపోతాయి, ఇకపై సమస్తమును కొత్తగా మార్చబడతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉంటేనే నీవు నూతన సృష్టిగా ఉండగలుగుతావు. నీ పాతవన్నిటినీ కూడా ఆయన మర్చిపోతాడు. నీ పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకోడు. పైపెచ్చు నీ పాపములన్నింటినీ కొట్టివేస్తాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీకు మారు మనసునిస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన బుద్ధిని ఇస్తాడు. ఇంకా తర్వాత ఆయన నమ్ముకున్న తర్వాత నీ సమస్తమును కొత్తవిగా మారుస్తాడు. హల్లెలూయా. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్నట్లుగా నీ జీవితాన్ని కూడా యేసయ్యను నమ్ముకున్న ముందు, యేసయ్యను నమ్ముకున్న తర్వాతగా నీ జీవితము మారిపోతుంది. యేసయ్య నీ జీవితంలో సెంటర్ పాయింట్గా ఉంటాడు. ఈ 2021వ సంవత్సరంలో
నీవు క్రీస్తునందు ఉండాలని ఆశపడుతున్నావు. హల్లెలూయా. ఎవరి యందు? నోరు తెరిచి సమాధానం చెప్పండి. ఎవరిలో? యేసయ్యలో. యేసయ్యలో నువ్వు ఉంటే యేసయ్య నీలో ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పండి. యేసయ్యలో మనం ఉంటే యేసయ్య మనలో ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య పాపం చేశాడా? యేసయ్య అబద్ధాలు చెప్పాడా? యేసయ్య వ్యభిచారం చేశాడా? యేసయ్య దొంగతనం చేశాడా? చేయలేదు కదా. చేశాడా? యేసయ్య పాపం చేశాడా? మనం చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనలోనికి యేసయ్య రావాలంటే మనం ఏం చేయాలి? మనము యేసయ్యలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల అంటే యేసుక్రీస్తులోనికి మనం వస్తే యేసుక్రీస్తు మనలోనికి వస్తాడు. యేసుక్రీస్తు మనలోనికి వచ్చాడు అనుకో, మనలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. కాబట్టి మనం తప్పు చేయలేం. హల్లెలూయా. మనం ఒకవేళ తప్పు చేద్దాం అనుకున్నా కూడా మనలో ఉన్న యేసయ్య ఉంటాడు. తప్పు కదా, తప్పు చేయకూడదు కదా అని మనకు చెప్తా ఉంటాడు. మనలో పరిశుద్ధాత్ముడిగా యేసయ్య ఉండి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే నీ వాక్యం గుర్తుపెట్టుకోండి. నేను క్రీస్తులో ఉంటే, చెప్పండి, నేను క్రీస్తులో ఉంటే నేను నూతన సృష్టి. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సృష్టి అంటే ఏంటి? కొత్తగా తయారు చేయబడింది, కొత్త ప్రోడక్ట్ కదండి. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక కొత్త ఫోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కొత్త ఫోన్ కొనుక్కోవడానికి చాలామంది పోటీ పడుతూ ఉంటారు. కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. హల్లెలూయా. ఈ కొత్త ఫోన్లకి చాలా క్రేజీ ఉంది. అదేగా ఎవరైతే యేసుక్రీస్తులోకి వచ్చారో మీరు కూడా కొత్తగా సృష్టించబడినవారు, మీకు కూడా చాలా క్రేజీ ఉంటుంది. హల్లెలూయా. కొత్తగా యేసయ్యలోకి వచ్చావు కదా, నీకు సమస్తాన్ని ఆయన కొత్తగా చేసి పెడతాడు. హల్లెలూయా. కొత్త ఆశీర్వాదాలు, కొత్తగా నీ జీవితంలో అభివృద్ధి, నువ్వేమనుకుంటే వాటిని ఆయన చేసి పెడుతుంటాడు. నీకేం కావాలని ఇచ్చి పెడుతూ ఉంటాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పాతవన్నీ గతించిపోయినాయి, ఇంకేమీ పాతవి లేవు. యేసుక్రీస్తులో నువ్వు ఉంటే నీలో యేసుక్రీస్తు ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాతవి రోత బ్రతుకుని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించడానికి ఈ 2021వ సంవత్సరంలో మనం తీర్మానం తీసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైనటువంటి దురాశల వలన మన స్వభావం అంతా చెడిపోయింది. ఎప్పుడు? మునుపటి జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి పాతది అంటే ప్రాచీనమైనటువంటి స్వభావం, ఒకటి నవీనమైన స్వభావం అంటే నూతన స్వభావం. మనలో 2 ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అది ప్రాచీన కట్టడం. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రాచీన కట్టడం. అంటే అది ఎప్పటి నుంచో ఉంది, అంటే పాతది. అవునా కదా. దానికి ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు కర్రలు కట్టి రంగులు వేస్తూ ఉంటారు, కొత్తగా కనిపించడానికి రిపేర్లు చేస్తూ ఉంటారు. కొన్ని కూలిపోతూ ఉంటాయి, వాటికి రిపేర్లు చేసి కొత్తగా కనిపించాలా. ఎందుకు? అది ప్రాచీనమైనది, దేశ సంపదగా అందరూ దాన్ని చూస్తారని అలా చేస్తూ ఉంటారు. మనుషుల్లో కూడా 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి ప్రాచీన స్వభావం, ఒకటి నవీన స్వభావం అంటే నూతనమైన స్వభావం. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఎవరో తెలుసా? యేసయ్య. ఇప్పుడు చెప్పాను కదా, యేసయ్యలోనికి వచ్చావనుకో నీ పాత స్వభావం అంతా విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. యేసయ్యలోనికి వచ్చావనుకో దేవుడు నీకు నవీన స్వభావాన్ని ఇస్తాడు. ఈ పాత స్వభావము, ఈ ప్రాచీన స్వభావం ఏంటంటే అక్రమంతోనూ పాపముతోనూ దేవునికి అవిధేయతతోనూ మరి రోగాలతోనూ రొష్టులతోనూ నిండిపోయినటువంటి పాపకరమైనటువంటి మరణాన్ని తెచ్చిపెట్టే స్వభావం అది. కానీ ఈ నవీన స్వభావం ఎలాంటిదంటే నీతిని పరిశుద్ధతను నీకిచ్చి తర్వాత దాని ద్వారా నీకు పరలోక రాజ్యాన్ని తెచ్చిపెట్టే నవీన స్వభావము. ఈ 2 స్వభావాలు నీలోనే ఉన్నాయి. కాకపోతే ఈ 2 స్వభావాలను కలిగి పరలోక రాజ్యం కావాలనుకోవడం మాత్రం తప్పు. ఒకదాన్ని విడిచిపెట్టేసేయాలి. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టాలంటే పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాతదాన్ని విడిచిపెడితేనే కొత్తది మనకి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి మీ మనసును మీరు మార్చుకొని
నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ నవీన స్వభావం వల్ల మీకు పరిశుద్ధత, నీతి కలుగుతుంది మొదటగా, తర్వాత పరిశుద్ధత వస్తుంది. ఈ రెండిటి వలన మనకు పరలోక రాజ్యము వస్తుంది. దేవునికి స్తోత్రం. అది బహుమతిగా జీవ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాత రోత అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యలోనికి నీవు వస్తే, యేసయ్యలోనికి నువ్వు వచ్చిన తర్వాత నుంచి నీ జీవితం అంతా క్రొత్తగా మార్చబడుతుంది. క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన సృష్టిగా మార్చబడిన నీకు దేవుడు నవీన స్వభావాన్ని ఇస్తాడు. తన ఆత్మచేత నిన్ను నింపుతాడు, బలపరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తూ చివరగా ఒక మాటను చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నేను మీకు కలగజేస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించేవారుగాను నా విధులను గైకొనేవారుగాను నేను మిమ్మల్ని చేస్తాను. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలి? ఎంతమందికి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన వాగ్దానం కావాలి? నీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని దేవుడే నీకు ఇస్తానంటున్నాడు. దేవుని మాటలు వినేవాడుగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడుగా దేవుడే నిన్ను చేస్తానని మరి ముందుగానే ప్రవచించాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకొని నీవు ఆయనలోనికి రా. హల్లెలూయా. యేసయ్యలోనికి ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? మీకు విషయం తెలుసా? మనం ఎప్పుడో వచ్చేసాం. ఆమేన్. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, మారు మనసు తీసుకున్నామో, యేసయ్యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, యేసయ్యలోనికి మనం వచ్చేసాం. కానీ మళ్ళా ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను? మనలో రాతి హృదయం ఉందనా? మనలో ఇంకా పాపపు క్రియలు ఉన్నాయనా? మనం ఇంకా అక్రమం చేస్తున్నామా అంటే అవును. యేసయ్యలోనికి వచ్చి కూడా మనము అదే పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మనందరము, నాతో పాటుగా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి వాళ్ళ గురించి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క శక్తిని పొందుకొని వరాలు ఫలాల చేత నింపబడి మంచి జీవితాన్ని పొందుకుని దేవుని యొక్క మేలుల చేత చాలా ఆశీర్వాదాలను పొందుకున్న తర్వాత ఒకవేళ తప్పిపోతే, అమ్మా విన్నారా? ఇవన్నీ అనుభవించి దేవుని యొక్క మేలులు పొందుకొని ఇవన్నీ చేస్తూ తప్పిపోతే విన్నారా ఈ మాట? క్రైస్తవులమని చెప్పుకుంటూ పాపము చేస్తే, యేసయ్య నాలో ఉన్నాడు, నేను నూతన సృష్టి అని చప్పట్లు కొట్టిన మనమే పాపములో కొనసాగితే యేసుక్రీస్తును మరలా సిలువ వేసిన వారుగా ఉంటాం. ఎలాగో తెలుసా? సీక్రెట్గా రూమ్లో కాదు, బాహాటంగా అందరి ముందు ఆయనను సిలువ వేసేవారుగా ఉంటాం. చదవమ్మా. హల్లెలూయా. అయినను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. దేవుని వాక్యం ఇక్కడ ఒక మాటను ఉపయోగించారు. ఏంటో తెలుసా? అసాధ్యము. దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? కానీ ఇక్కడ అసాధ్యం అనే మాటను ఉపయోగించారు. చాలా జాగ్రత్తలు. ఏ విషయంలో అన్నారు తెలుసా? దేవుని నుంచి మేలులు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని రక్షణలో కొనసాగుతూ మళ్ళా పాపము చేస్తే, మళ్ళా పాప జీవితంలోనికి వెళ్తే నీలాంటి వాడిని మళ్ళా దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావడం అనేది అసాధ్యమైనటువంటి మాట. హల్లెలూయా. రక్షణ పొంది నీవు మళ్ళా పాపం చేస్తే, మళ్ళా నీ పాత సంబంధాల్లో కొనసాగితే, నీ పాత పాపాలలో కొనసాగితే ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు తెలుసా? యేసుక్రీస్తును మళ్ళా సిలువేస్తున్నావు, ఆయన అవమానపరుస్తున్నావు. యేసుక్రీస్తును సిలువేస్తూ ఆయన అవమానపరుస్తూ మళ్ళా యేసయ్య బిడ్డగా కొనసాగడం అనేది సాధ్యమా? సాతానికి యేసయ్యకు దాసుడిగా ఉండగలమా?
చెప్పండి, ఉండలేం, అసాధ్యం. ఒక్కరికే దాసులుగా ఉండగలం. పాపానికి దాసుడిగా ఉంటే నరకానికి పోతావు, పరిశుద్ధతకు దేవునికి దాసుడిగా ఉంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏంటి నీ చాయిస్? ఈరోజు యేసుక్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా పాపంలో కొనసాగితే ఆయనను సిలువ వేస్తున్నట్టు సుమా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నిన్ను మార్చలేను, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళమనేది అసాధ్యం అని నీ ముఖం మీద దేవుడు చెప్తే ఎంత బాధ కలుగుతుంది. ఆయన అందుకే అన్నాడు ఒక మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం చేయవారు దేవునికి అవసరం లేదు, పాపములో కొనసాగేవారు దేవునికి అవసరం లేదు, వేషధారణ జీవితాన్ని కలిగిన వారు దేవునికి అవసరము లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, ఈ 2021వ సంవత్సరంలో పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధత వైపుకు అడుగులేయి. యేసయ్యని కలిగి ఉన్నావు, కానీ తప్పిపోతే నిన్ను మరలా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా విడవబడతావు. ఈ మధ్య చాలా పుకార్లు వస్తున్నాయి. 2021వ సంవత్సరంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, యేసయ్య రాబోతుంది. హల్లెలూయా. 2028 లోపు రాకడ వచ్చేస్తారంట. ఏమో పుకార్లు చెప్తున్నారు, మనకు అవసరం లేదు. ఈ రోజు వచ్చినా మనం దేవుని సన్నిధిలో ఉండేటట్టు ఉండాలి. అది నేను చెప్తున్నా. 2028లో రానివ్వండి, 2040లో రానివ్వండి, 2021 జనవరి 10వ తారీఖు అంటే ఈరోజే రానివ్వండి. మన పరిస్థితి ఏంటి? మన స్టేటస్ ఏంటి? చాలామంది స్టేటస్లు పెడతారు వాట్సాప్లో. నీ రియల్ స్టేటస్ ఏంటి? యేసయ్యని కలిగి ఉన్నావా, యేసయ్యకి దూరంగా ఉన్నావా? హల్లెలూయా. మన స్టేటస్ అందరూ చూడాలని ఆశపడుతుంది. నా స్టేటస్ 100 మంది చూస్తారు. హల్లెలూయా. కానీ నా స్టేటస్ రియల్గా ఉన్నటువంటి స్టేటస్ని దేవుడు చూస్తున్నాడా అనేదే క్వశ్చన్. ఈ రోజు నుంచి నీ స్టేటస్ అంటే నీ స్థితి యేసయ్య చూసేదిగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నీలో ఉండాలి. అలాంటి నూతన హృదయం దేవుడు మనకు దయచేయాలని మరి మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. చివరిగా మీ అందరికీ ఒక ప్రశ్న, దయచేసి త్వరగా చెప్పండి. నేను చెప్పేశాను కదా, ఈ సంవత్సరము నీవు దేనిని విడిచిపెట్టి యేసయ్యలో కొనసాగాలనుకుంటున్నావు? కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను. అందరూ చెప్పాలి, నువ్వు కూడా చెప్పాల్సింది. చెప్పండి అమ్మా. అందరూ కోపాన్ని చెప్పకూడదు, సరేనా? తర్వాత చెప్పమ్మా. అన్నం తగ్గించాలనుకుంటున్నావా? అన్నం తగ్గిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? సరే, మంచిదే, ఏదో ఒకటి తగ్గించండి. చెప్పమ్మా. మీరు అనవసరమైన విషయాలు తలదోర్చుకోవడం అనుకుంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రతి ఒక్కరు చెప్పాలి. నిఖిల్ పాల్ నువ్వు కూడా చెప్పాలి. అమ్మా చెప్పు. ఎవరు ఏమన్నప్పటికీ కోపడకుండా తగ్గించుకుని బ్రతకాలి. నెక్స్ట్ చెప్పు సహోదరి. ఏమి తగ్గించుకోవా? శుభది నువ్వు కూడా ఏం తగ్గించుకోవా? ముగ్గురు. లక్ష్మణ్. ఎదుటి వారిని ద్వేషించకుండా ఉండగలరు. వెరీ గుడ్. ప్రేమించాలంటే. రాజుగారు ఏం తగ్గించాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? ఏం విడిచిపెట్టాలనుకుంటున్నారు? డ్రింకింగ్ విడిచిపెట్టాలి. వెరీ గుడ్. చిన్న అన్నీ, ఉప్పు కూడా తగ్గించేసి. శృతి నువ్వేం తగ్గించాలనుకున్నావు? అమ్మా నాన్న మాట వినాలనుకున్నావు. వెరీ గుడ్. స్వరూప నువ్వు ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావు? లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలను. వెరీ గుడ్. నువ్వు ఏమి విడిచిపెట్టవా? జాకబ్ నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అన్న. వెరీ గుడ్. నువ్వు అబద్ధాలు ఆడకూడదు. వెరీ గుడ్. నువ్వు సోమర్థనం, లేజినెస్ విడిచిపెట్టాలి. వెరీ గుడ్. తమ్ముడు నువ్వు అబద్ధాలు మాట్లాడకూడదు, మానేయ. వెరీ గుడ్. నువ్వు అమ్మ నాన్న మాట విన్నారు. వెరీ గుడ్. నువ్వురా? చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీరందరూ నేను అడుగుతున్నానని చెప్పడం కాదు, మీరు దేవుని సన్నిధిలో వాగ్దానం ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు ఈ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం మీరు పడుకునేటప్పుడు నేను దేవునికి ఏం వాగ్దానం ఇచ్చాను? దేవుడు మీకు వాగ్దానాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు దేవునికి వాగ్దానాలు ఇస్తున్నారు. ఆ వాగ్దానం మీరు జ్ఞాపకం. సాయంత్రం నేను ఈరోజు అమ్మ నాన్న మాట విన్నానా? నేను ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడాను? అబద్ధాలు ఆడకూడదని చెప్పాను కదా దేవుని సన్నిధిలో. అయ్యో అబద్ధం అనేప్పుడు ప్రార్థన చేసుకునే పడుకోవాలి మీరు. అయ్యా నన్ను క్షమించాను ఒకవేళ తప్పు చేస్తే.
కొన్నిసార్లు మనం పొరపాటుగా మళ్ళీ అబద్ధాలు మాట్లాడేస్తాం, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎదురుగా చేస్తాం, కొన్నిసార్లు తప్పులు చేస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలి? సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు క్షమాపణ అడగాలి. రేపైనా నేను అబద్ధం చెప్పకూడదు, రేపైనా నేను తప్పు చేయకూడదు. నెక్స్ట్, తల్లిదండ్రుల మాట ఎదిరించకూడదు. మిగతా అందరికీ ఎదిరించవచ్చా? అందరికీ ఎదిరించకూడదు. వెరీ గుడ్. నువ్వు చెప్పు, నీ కూడా ఏం లిస్ట్ లేదా? సరే, ఈరోజు ప్రేయర్ మీటింగ్లో 5గురికి ఏ లిస్టు లేదు. సమయానికి ఎక్కడికి రావాలనుకుంటున్నామా? చర్చికి సమయానికి రావాలనుకుంటున్నాం. అంటే లేటుగా రావడం అనే దాన్ని విడిచిపెట్టాలనుకున్నాం. వెరీ గుడ్. అందరం చెప్పాలి కూడా. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.